ఏపీ అసెంబ్లీలో మనమిత్ర యాప్ వాట్సాప్ గవర్నెన్స్ పై ఎమ్మెల్యే పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 943 రకాల సేవలు అందిస్తున్నామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ కు ఏఐని జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చామన్నారు. సభ్యులు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నారు. మనమిత్ర 2.0ను ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. 943 సర్వీసెస్ మనం ఈ రోజు మనమిత్ర ద్వారా ప్రజలకి అందిస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యులు చెప్పినట్లు 9552300009 ద్వారా ఈ సర్వీసెస్ అన్ని అందిస్తాం జరుగుతుంది. అధ్యక్ష మీరు చూస్తే 1,48,00,000 మంది అంటే సర్వీసెస్ మనం అందిస్తాం జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా సర్వీసెస్ అయిన తర్వాత కూడా ఆ వినియోగదారు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం అధ్యక్ష. సర్వీసెస్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దానిపైన కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. గౌరవ సభ్యులు కూడా చూసుంటారు, ఇప్పుడు ఏఐ కూడా అమలు చేస్తాం జరిగింది దీంట్లో. సో దట్ కంబర్సమ్ ప్రాసెస్ మీరు ఏదైతే అన్నారు యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇంకా ఈజీ యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇంప్రూవ్ చేయాలి, కొంచెం ఈజ్ ఆఫ్ యూజింగ్ ఉండాలి దానిపైన ఇప్పుడు ఏఐని మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేసి అది కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. నేను ఒక రీసెర్చ్ టీమ్ పెట్టి ఎవ్రీ స్టెప్ యూఆర్ నో అనలైజింగ్. కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేయొచ్చు, ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అయిన తర్వాత కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేసాం కూడా అవకాశం ఉంటుంది. సో గౌరవ సభ్యులు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ సిస్టమ్ని నెక్స్ట్ నేను ఈరోజు కూడా రివ్యూ చేసినప్పుడు ఒక 90-day యాక్షన్ ప్లాన్ తీసుకుని మనమిత్ర 2.0 అనేది మనం ఫైన్ ట్యూన్ చేసి లాంచ్ చేద్దామని చెప్తాం కూడా జరిగింది. అంతేకాకుండా పొలిటికల్ గా ఇక్కడ ఉన్న సభ్యులందరూ మనం కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్, ఎందుకంటే ఇది ఒక పెద్ద వరం ప్రజలకి, డోర్ టు డోర్ క్యాంపెయిన్ మనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేద్దామని కూడా గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటాం.